ఇస్లాం దేశాలే ఎందుకు కొట్టుకు చస్తున్నాయి? ఇస్లాం పాలకులే ఎందుకు చస్తున్నారు? దీనంతటికీ మనం ఆలోచిస్తే మనం పాటిస్తున్నటువంటి పద్ధతులు ఇందులోనే అసలైనటువంటి జవాబు ఉంది. దానికి ప్రధాన కారణం ఇస్లాం అని పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తిత్వ నిపుణుడు సాజిద్ తరార్ అయితే కుండబద్దలు కొట్టినట్లుగా నిజాలు చెప్తున్నాడు. ఇస్లాం గురించి సంచలనమైనటువంటి నిజాలు చెప్పాడు. ఇస్లాం పాలకులు కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు పరిపాలించారు. వాళ్ళు అనేక జాతుల్ని అణచవేశారు. ఆ అణచవేతకు గురైనటువంటి వారు ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చేసరికి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇక సోమనాథ్ ఆలయాన్ని ముస్లిం పాలకులు ధ్వంసం చేశారని చాలా వరకు చెప్పుకుంటారు. కానీ ఎందుకు ధ్వంసం చేశారు? వాస్తవానికి అక్కడ దేవాలయాన్ని ఎందుకు ధ్వంసం చేశారంటే బంగారం కోసం ధ్వంసం చేశారు. ఆ బంగారం పట్టుకొని వెళ్ళిపోయి ఆఫ్ఘనిస్తాన్లో ఖర్చు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్కి తీసుకొని వెళ్ళిపోయారు. కేవలం బంగారం కోసమే ఎన్నో వేల దేవాలయాలను కూల్చేశారని చెప్తున్నాడు అతను. ఇక ఇన్ని ఇస్లాం దేశాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు మనం విద్యలో వెనకబడిపోతున్నాం? ఎందుకు సరైనటువంటి యూనివర్సిటీ లేదు? ఎందుకంటే కేవలం ఇస్లాంని మాత్రమే నమ్ముకొని మనమేమొచ్చేసి ఒక యూనివర్సిటీని కూడా, అంతెందుకు ఒక ప్రపంచ స్థాయి ఆసుపత్రి ఉందా మన కోసం? ఏమీ లేవు. ఎందుకంటే మనం మతతత్వంగానే ఉంటున్నాం. మతతత్వాన్ని మాత్రమే ప్రబోధిస్తున్నాం. ప్రపంచం ఎటువైపు వెళ్తుందో మనం అటువైపు వెళ్ళలేకపోతున్నాం. మత మార్పిడి అనేది బలవంతంగా జరుగుతుంది, లేదా డబ్బు ఇచ్చి జరుగుతుంది. ఏదైనా కావచ్చు, అదంతా బలవంతంగానే జరుగుతుంది. ఒకడు నీ మతంలోకి రావాలంటే నీ మంచితనం చూసి రావాలి. ఆహా, వాళ్ళ ఏం పద్ధతులు రా, ఎంత మంచి వాళ్ళరా, ఇలాంటి మతంలోకి మనం వెళ్ళాలి అని ఎదుటి వారికి అనిపించాలి. కానీ దురదృష్టం సాత్తు అలాగ అనిపించడం లేదు. ఒక ముస్లిం వ్యక్తి లండన్ వెళ్తే దాన్ని ఇస్లామాబాద్గా మార్చాలనుకుంటాడు తప్ప వాడు మాత్రం మారడు. ఇది మన దగ్గర వచ్చినటువంటి ప్రధాన సమస్య అన్న విధంగా సాజిద్ తరార్ అయితే కొండబద్దలు కొట్టినట్లుగా ఇస్లాం గురించి నిజాలు చెప్పాడు. వాస్తవాలే ఇవన్నీ. ఎంతోమంది తరతరాలుగా అణచివేతకు గురయ్యారు కాబట్టి ఈరోజు ఇస్లాంని నాశనం చేయాలని చూస్తున్నారు. అయతుల్లా అలీ ఖమేని కావచ్చు, లేకపోతే మిగతా హమాస్లో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఎంతోమంది చనిపోతున్నారంటే మతతత్వాన్ని నమ్ముకున్నారు కాబట్టి. ఈరోజు దాన్ని చాలామంది వదిలేస్తున్నారు ఇస్లాంలో. కానీ వాళ్ళని బ్రతకనిస్తున్నారా? మన ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి అదే విధంగా మారిపోయాడు. నాకు ఇస్లాం వద్దు, ఏమీ వద్దని. ఇప్పుడు అతడేమొచ్చేసి ఎక్స్ ముస్లిం, పేరు ముస్లింది హిందువు రెండు కలిపి పెట్టుకున్నాడు. దాంతో అతన్ని చంపేశారు, విచక్షణారహితంగా చంపేశారు. ఇంకెక్కడుంది? మూర్ఖత్వం పోవడం లేదు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇస్లాంలో. అది అంగీకరించాలి. ఈరోజు సాజిద్ తరార్ అనే ఒక పాకిస్తాన్ నిపుణుడిని మరి మీరేమంటారు? బహుశా అతనికి ఫత్వా రిలీజ్ చేసినా చేస్తారు.